Tiger says, Ammo. No? Aduh, Karen kapan? Karen? Karen? No. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి మేమైతే బయటకు వెళ్తున్నాం. ఈ రోజు ఎక్కడికి ఏంటి అనేది మొత్తం పూర్తిగా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. శిశాంత్ గారు చూడండి, బయటికి వెళ్తున్నాం అంటే చాలా ఎక్సైట్మెంట్ అయిపోతాడు. చూడండి, అంతే చూస్తా ఉంటాడు. ఇంకా కదళ్ళు మెదళ్ళు రోడ్డు అంతే చూస్తా ఉంటాడు. ఇంటికి వెళ్ళిన దాకా ఎంజాయ్ చేస్తాడు అనమాట. బయటకు వస్తే శిశాంత్ హాయ్ చెప్పు. నాన్న హాయ్. ఏంట్రా నాన్నకాలు చూస్తావు? హాయ్ చెప్పు. నాన్న డ్రైవింగ్. గాయస్, ఇప్పుడైతే మేము బరోడా అయితే వెళ్తున్నాము. మార్నింగ్ 8కి అయితే బయలుదేరాం అనమాట మేము. అప్పుడు ఇంకా రోడ్డు మీద వెహికల్స్ అవి చాలా తక్కువ ఉన్నాయి. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది వెదర్ అయితే. వెళ్తుంటే పొద్దున్నే మంచు పడిద్దేమో అనుకున్నాను, కానీ అంత మంచేం లేదు. అంత బాగుంది వెదర్ అంతా. సో ఇక్కడ బరోడా అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఫస్ట్ మేమైతే హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్కి ఎందుకంటే నాకు కొంచెం హెడేక్ వస్తుంది. సో ఏంటనేది చూపించుకుందాం అని చెప్పేసి హాస్పిటల్కి అయితే వచ్చానమాట. ఇక ఓపీ తీసుకొని అయితే వెయిట్ చేస్తున్నాము డాక్టర్ చూపించుకోవడానికి. ఇంతలోనే మా వాడైతే నిద్రపోయాడు. డాక్టర్కి చూపిస్తే ఏంటంటే అది నార్మల్నే అని చెప్పేసి అన్నారనమాట. కానీ కొంచెం డౌట్ ఉండే మాకు, అందుకని చెప్పేసి స్కాన్ అయితే తీయమని చెప్పాము. సో స్కాన్ కోసం వేరే స్కాన్ సెంటర్కి వెళ్ళాలని చెప్పేసి అంటే ఇక అక్కడికి వెళ్ళి స్కాన్ అయితే తీయించుకున్నాం అనమాట. రిపోర్ట్స్ రావడానికి 1/2 అవర్ టైం ఉందని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా ఈలోపు ఫుడ్ అయితే పెడదాం అనుకున్నాను. స్టార్టింగ్ చూడండి వాడు ఎలా చేస్తాడో, మొత్తం ఊసేస్తాడనమాట. సరే ఇలా లాభం లేదని చెప్పేసి ఇంకా తిప్పుతూ అలా కొంచెం అలా ఒక 1/2 అవర్ పట్టింది. కొంచెం పెట్టానమాట. అప్పటికే 12 అయిపోయింది. సో ఆకలి అయిద్దని చెప్పేసి పెట్టాను. సో రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చాము. హాస్పిటల్కి వచ్చిన మావాడు అల్లరి తగ్గదనమాట. చూడండి, ఆ ఎలిఫెంట్ పట్టుకొని ఇంకా ఆడుతూనే ఉన్నాడు వాడు. ఇంకా రిపోర్ట్స్ డాక్టర్కి అయితే చూపిస్తే అంతా నార్మలేనమ్మా, ఏం లేదని చెప్పేసి అన్నారు. అదంతా నార్మల్గా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి టాబ్లెట్ అయితే ఇచ్చారనమాట. సో ఇంకా అక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ అప్పుడు న్యూ ఇయర్ అప్పుడు మా ఇంటికి వచ్చారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ ఇంటికైతే వచ్చామన్నమాట. అమ్మ వాళ్ళు ఒక పార్సిల్ అయితే పంపించారు ఒక 1 మంత్ క్రితం. ఆ పార్సిల్ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. ఆ పార్సిల్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా వీళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా పాపతో కూడా కలిసి ఆడుకుంటున్నాడు వాడు బాగానే. కాకపోతే ఏంటంటే అమ్మాయి చేతిలో ఉన్న బొమ్మలు ఏవి తన దగ్గర ఉంచనివ్వట్లేదు అనమాట. మొత్తం లాగేసుకుంటున్నాడు. ఇద్దరు కొంచెం బాగానే ఆడుకున్నారు. ఇక లంచ్ చేసాము అక్కడే. మా వారేంటంటే సైట్ వర్క్ ఏదో ఉందని చెప్పేసి బయటికి వెళ్ళారనమాట. ఇంకా నేను కూడా ఇంకా 5 అలా అవుతుంది అనేసరికి ఇంకా అక్కడే ఉండిపోయాను. ఇక మా వాడేంటంటే బయటకు వస్తే అసలు నిద్రపోడు, తిండి కూడా సరిగా తినడు, అలా ఆడుతూనే ఉంటాడు. అందులో ఏంటంటే పాపని చూసేసరికి ఇంకొంచెం ఎక్కువ ఆడుతున్నాడు వాడు ఎంత నిద్రపుచ్చుదామన్నా సరే నిద్రపోలేదనమాట. పాప నిద్రపోయింది మధ్యలో, కానీ వీడు నిద్రపోలేదు. ఇంకా సరే అని చెప్పేసి నేను కొంచెం అలా బయట వాళ్ళకి రోడ్ అనేది ఆడుకోవడానికి బాగుంటుంది పిల్లలకి. సో అందుకని చెప్పేసి నేను ఇంకా బయట అలా ఆడిస్తూ వాడికి కొంచెం ఫుడ్ పెట్టి అలా టైంపాస్ చేశాను. ఈ లోపైతే ఇంకా మా వారు వచ్చేసారు. మా వారు వచ్చేసరికి 5 అలా అయిందనమాట. సో ఇక మళ్ళీ లేట్ అయిపోద్దని చెప్పేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాము. ఇక 5:30కి అలా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ డీమార్ట్లో కొన్ని సామాన్లు తీసుకునేది ఉందన్నమాట. మాకేంటంటే ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఇక్కడ ఏది అడగాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మేము ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళి తీసుకుంటాము. ఇక మేమైతే అక్కడ నుంచి బయలుదేరి డీమార్ట్కి అయితే వచ్చేసామండి. ఇంక ఇది డీమార్ట్ అనమాట. కింద నుంచి పై వరకు ఇంకా డీమార్టే. లోపలికి అయితే వచ్చామండి. ఇక్కడ ఏంటంటే లోపల నేను మొత్తం వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాను. నేను అలా వీడియో తీస్తూ ఉన్నాను. అక్కడ ఆ స్టాఫ్ ఉంటారు కదా, ఆ స్టాఫ్ వచ్చేసి నాకు
వీడియో తీయకూడదండి, డిలీట్ చేయమని చెప్పేసి అన్నారు. కానీ ఇంకా నేను డిలీట్ చేయలేదు. ఆ కొంచెం క్లిప్ అయినా దీనిలో పెడదామని చెప్పేసి నేను డిలీట్ చేయకుండా అలానే ఉంచాను అనమాట. కానీ మొత్తం చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అలా చిన్న క్లిప్ అయితే వేస్తాను చూడండి. సో ఇక అప్పటికే మాకు డీమార్ట్లో నుంచి బయటికి వెళ్ళేసరికి 8 అలా అయిపోయిందనమాట. ఏంటంటే ఇంకా మనం డీమార్ట్లో దూరామంటే టైమే తెలియదు అనమాట. అసలు మేము 6 అయింది వచ్చేసరికి. 6 నుంచి 8 అసలు వెంటనే గడిచిపోయిందండి. ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు. సో ఇంకా అక్కడ నుంచి 8 కల్లా అయితే బయలుదేరాము మేము. ఇంటికి వచ్చేసరికి 12 అయిపోయింది. ఇంకా అప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట. ఇంకా రిటర్న్‌లో వెళ్ళేటప్పుడు ఒక క్లిప్ తీశాను. ఉదయాన్నే అంత ఫ్రెష్‌గా ఉన్నాము, సాయంత్రానికి అంత నీరసం అయిపోయామన్నమాట. సో ఇక ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.